మహాపరిశుద్ధుడ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామములకు కృతజ్ఞత స్తోత్రములను ఆరోపిస్తున్నాను. మరో పరిశుద్ధమైన ఆశీర్వాదాన్ని నా జీవితాల్లో మేము పొందడానికి ఈ పరిశుద్ధ దినములో పరిశుద్ధమైన మందిరంలో చేరి పరిశుద్ధమైన వాక్యాన్ని ధ్యానించడానికి, మమ్మును పరిశుద్ధపరచుకోవడానికి తెరిచిన ఈ సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, భాగ్యాన్ని బట్టి మొదటగా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అయ్యా, నీ లేఖనాలను పరిశోధించుకుంటూ ఉన్నాను. మా నేత్రములను తెరువమని, హృదయాలను కట్టు ఉన్నటువంటి పాపపు ఛాయను మేము తొలగింపు చేసుకొని పరిశుద్ధమైన జనాంగంగా పిలువబడి, పేరు పెట్టబడి, ప్రత్యేకపరచబడిన జనాంగంగా ఈ లోకంలో మేము జీవించగలుగుటకు కావలసిన నీ కృపను, జీవిత అనుభవములను మాకు ప్రసాదించుమని, పరిణతి కలిగినటువంటి విశ్వాసిగా ఈ లోకంలో జీవించగలుగుటకు సాక్ష్యవంతమైన జీవితాన్ని ప్రసాదించున్నాను. ఈ సమయం నలుగురి మాట, అందరి హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకృతంగా చేసుకుని మీరే మహిమ పొందుతారు. యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో అందరికీ ఈ పరిశుద్ధ దినపు శుభాకాంక్షలను, ఆశీర్వాదాలను అందిస్తున్నాను. చదవబడిన 3 దైవలేఖన భాగాలను పరిశీలించగలిగితే 3 దైవలేఖన భాగాలు విభిన్నమైనటువంటి పరిస్థితుల మధ్య రాయబడినప్పటికీ కూడా మూడింటిని మనము క్రోడీకరించి ఆలోచన చేయగలిగితే 3 కూడా ఒకే అంశాన్ని మనకు మాట్లాడుతున్నట్టుగా అర్థం చేసుకోగలం. పాత నిబంధన గ్రంథంలో అబ్రహామును నమ్మి వెంట వచ్చిన లోతు కొరకు విజ్ఞాపన చేస్తున్న అబ్రహాం, కొత్త నిబంధన గ్రంథంలో ఉత్తరంలో పత్రికా పాఠ్యభాగంలో చెడిపోయిన పడిపోయిన సంఘాన్ని ఉద్ధరించి ఐక్యపరచడానికి ప్రభువును వేడుకుంటున్నటువంటి పౌరులు, సువార్త పాఠ్యభాగంలో శరీర రుగ్మతల వల్ల పట్టబడినటువంటి ఒక వ్యాధిగ్రస్తుని కొరకు 4 విశ్వాసులు దేవుని దగ్గరికి వచ్చి వేడుకుంటున్నటువంటి విధానం. సో 3 భాగాల్లో మనం చూడగలిగితే ఇతరుల కొరకు అర్థిస్తున్నటువంటి అర్థాలను మనం చూడగలం. అంటే వారు వారి కొరకు ప్రార్థన చేయడానికి దేవుని దగ్గరికి రాలేదు, ఇతరుల కొరకు ప్రార్థించడానికి దేవుని దగ్గరికి వచ్చినట్టుగా మనము చూడగలం. అందుకే పాత నిబంధన గ్రంథాన్ని ఒక్కసారి మనం చదవగలిగితే, చూడగలిగితే, ఆలోచన చేయగలిగితే, ఆకలింపు చేసుకోగలిగితే ద పీపుల్ ఆఫ్ ప్రేయర్ అని వారికి పెట్టబడింది. ప్రార్థన యోగులు. వారు వారి కొరకు ప్రార్థించినట్టుగా పాత నిబంధన గ్రంథంలో మనం ఎక్కడ చూడాలి. వారు ఇతరుల కొరకు, ఇతరుల విడుదల కొరకు, ఇతరుల రక్షణ కొరకు ప్రార్థించినట్టుగానే మనం చూస్తాం. సో క్రీస్తునందు ప్రియమైన వారులారా, ప్రార్థన అన్నటువంటి ఆలోచనలోని మనం వెళ్ళగలిగితే ప్రార్థన ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనేది మనం చాలా ప్రసంగాల్లో చాలా వ్యక్తుల ద్వారా మనం విని ఉన్నాం. సో ప్రార్థన అనేది అవసరం మన జీవితంలో. మానవుడు జీవించడానికి ఆక్సిజన్ ఎంత అవసరమో క్రైస్తవుడు బ్రతకడానికి ప్రార్థన అంత అవసరం అని మాత్రం నేను చెప్పగలను. సో ప్రార్థన లేని జీవితం మన జీవితంలో వ్యర్థమైన జీవితం అన్న సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చదవబడిన పాత నిబంధన పాఠ్యభాగంలో మనం చూడగలిగితే ఇక్కడ అబ్రహాము గారు సొదొమ పట్టణం నాశనం కాబడుతుందన్నటువంటి సత్యాన్ని తెలుసుకొని దేవుని దగ్గరికి వచ్చి సొదొమలో ఉన్నటువంటి లోతు కొరకు విజ్ఞాపన చేస్తున్నటువంటి సందర్భం.
సందర్భంలో ఒకసారి మనం తొక్కి చూడగలిగితే వాస్తవంగా అబ్రహాం వచ్చి దేవుని దగ్గర సొదొమ గురించి మొరపెట్టాల్సిన పని లేదు. ఎవరి గురించి మొరపెట్టాలి? తనతో తాను నడిపించినటువంటి లోతు వరకు మాత్రం ప్రార్థన చేయాలి, లేకపోతే మొరపెట్టాలి. కానీ ఇక్కడ మనం అబ్రహాం జీవితంలో చూడగలిగితే తనకు అవసరం లేదు, కానీ అవసరత లేనిది ఆ ప్రజలు విడిపించబడాలని, శిక్షించబడకూడదన్న ఆలోచనతో దేవుణ్ణి వేడుకుంటున్నాడు. వాస్తవంగా మనం చూడగలిగితే ఇద్దరు ఒక అగ్రిమెంట్ వచ్చారు. నీకు ఇష్టమైన చోటికి నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళిన చోటికి నేను ఆపోజిట్ గా నేను వెళ్ళిపోతాను అన్నప్పుడు లోతు ఏమన్నాడంటే, ఇట్లా చూసి పచ్చగా కనపడితే అక్కడికి వెళ్తే నాకు సమృద్ధి ఉండదన్న ఆలోచనతోటి అన్న నేను ఇక్కడికి వెళ్తాను, సొదొమ వైపు వెళ్తాను అంటే వెళ్ళు. సో దానికి క్వైట్ ఆపోజిట్ గా అబ్రహాం వెళ్ళిపోయాడు. సో లోతు గారేమో కలిమిలో ఉన్నాడు, అబ్రహాం గారేమో లేమిలో ఉన్నప్పటికీ కూడా కలిమి కలిగి ఉన్నాడు. అయినా కలిమిలో ఉన్నటువంటి తను నమ్మి వచ్చిన లోతు కొరకు విజ్ఞాపన చేస్తున్నటువంటి ఆయన. ఇక్కడ మనలాగా మనం కూడా రేపు సోమవారం ఏం జరుగుతుంది ఊళ్ళో? వెరీ గుడ్, సంత జరుగుతుంది. అందరూ సంతకు పోతారు. ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా ఎక్కువ సంతకు పోతారు. పోయిన తర్వాత కూరగాయల దగ్గర ఏం చేస్తాం మనం? వెరీ గుడ్, బేరం. ఇక్కడ కూడా బేరసారాలు జరుగుతున్నాయి అబ్రహాంకు దేవునికి మధ్య. మనం కూరగాయల కదా బేరం ఆడినంటే అబ్రహాం కూడా నీతిమంతుల విషయమై బేరం ఆడుకున్నాడు. చదవబడిన హెబ్రేయుల భాగంలో 50 మంది నీతిమంతులతో ప్రారంభమై ఎక్కడికి వరకు వచ్చింది? 10 మంది నీతిమంతుల వరకు వచ్చింది. 10 మంది నీతిమంతులు అంటే దాన్ని నాశనం చేయవా? 10 మంది మాట్లాడేటప్పుడు ఏమంటారంటే, నేను మాటలాడ తెగించుతున్నాను, ప్రభువుతో మాటలాడ తెగించుతున్నాను, కనీసం 10 మంది నీతిమంతులు ఉండి ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా వదిలిపెట్టాను. ఎస్, వై నాట్? 10 మంది నీతిమంతులు ఉంటే ఖచ్చితంగా నాశనం చేయాలి. కానీ సొదొమ పట్టణం నాశనం అయిందా, రక్షించబడిందా? వెరీ గుడ్. బైబిల్లో రాయబడిన మాట ఎప్పటికీ కూడా నిరర్థకం కాదు. బైబిల్లో రాయబడిన మాట ఏంటి? నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందుకే నీతిమంతుడు ఒక్కడు లేడు కాబట్టి సొదొమ పట్టణం నాశనమైంది. దానికి కొంచెం ఆప్షన్ కూడా ఇచ్చినాడు దేవుడు. నీ ప్రియ కుటుంబాన్ని బయటికి వచ్చేయమా. అయితే వచ్చేటప్పుడు ఏం చేయాలా? వెనక్కి తిరిగి చూడకుండా పట్టణం నుంచి బయటికి రావాలి. అబ్రహాం లోతు పిల్లలు బయటికి వచ్చినప్పుడు చూడలేదు, కానీ బలహీనమైన ఘట్టం. ఎవరు? స్త్రీ. లోతు భార్య కాదు, స్త్రీ. మీరందరూ సంపాదించినది ఎడిగిపోతుందో ఏమో ఒక్కసారి చూసింది. నేను సంపాదించుకునేది, నేను కట్టుకునేది, నేను ఆనందించినటువంటి పట్టణం ఏమైందో ఒక్కసారి చూసింది. ఏమైపోయింది? అందుకే క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ, దేవుని మాటకు లోబడితే ఆశీర్వాదం, దేవుని మాటకు అవిధేయతగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా మన జీవితాలకు శాపం చేయబడుతుంది. లోతు భార్య దేవుని మాట వినలేదు కనుక ఆశీర్వాదంలో నుంచి కొట్టివేయబడింది, ఉప్పు స్తంభముగా మార్చబడింది. ఈ భాగం మీకు చెప్పవలసినటువంటి అవసరత ఏంటి అంటే, ద బార్గెన్ బిట్వీన్ యాహ్వే అండ్ అబ్రహాం. చూడగలిగితే మన గురించి కూడా చాలా మంది ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. మన గురించి కూడా చాలా మంది ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు మీ గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవా మా సంఘం, దేవా మా ప్రజలు, దేవా మా కుటుంబం, దేవా మా ప్రియులు రక్షణలోనికి రావాలి. చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు. అందుకే ప్రార్థన అనే జీవితాన్ని మనం కలిగి ఉండాలన్నది అబ్రహాము జీవితంలో నుంచి మనం నేర్చుకోవాలి. సీకింగ్ తన ప్రియ కుటుంబం విడిపించబడేంత వరకు దేవుని అడుగుతూనే ఉన్నాడు. అడిగాడు. చివరకు తన ప్రియ కుటుంబం విడుదల పొందేంతగా దేవుని అడిగాడు. మన
క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుడి. దిస్ ఈజ్ వాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితం యొక్క బాధ్యత ఇది. దేవుడు మనల్ని క్షమించిన ప్రకారం మనం కూడా ఒకరినొకరు క్షమించుకోవాలి. ప్రభు దగ్గర ప్రార్థనలో కూడా అదే చెప్పాం. ప్రభువా ప్రభు దగ్గర ప్రార్థన చెప్పండి. ఆ పరలోకమందున భాగం కాదు నేను చెప్పడం లేదు. ఆ క్షమాపణ మాత్రం చెప్పండి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను అంటే అర్థమేంటి? నువ్వు ఇతరులను క్షమిస్తే తప్ప దేవుడు నేను మనం మాత్రం నన్ను క్షమించు పెళ్లి విధంగా వాడంటే నాకు పడమే పడదు. అందుకే బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది, దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకడు క్షమించుడి. క్రీస్తునందు ప్రేమైన వారలారా, గుర్తుపెట్టుకోండి, మీరు దేవుడు సంపాదించుకున్నటువంటి స్వాస్థ్యం. మీరు సామాన్యమైన జనాంగం కాదు. దేవుడి కొరకు ప్రత్యేకింపబడినటువంటి జనాంగం. దేవుడి కొరకు జీవించాలని దేవుడే మిమ్మల్ని ప్రత్యేకపరచుకున్నటువంటి జనాంగం. అందుకే దేవుడి కొరకు మనం ఈ లోకంలో జీవించవలసినటువంటి వారమైన అంశం చూస్తున్నాం లేదో, ఆత్మపూర్ణత, హృదయ సంసిద్ధత. ఆత్మపూర్ణులుగా ఉండాలి, హృదయాన్ని సంసిద్ధంగా పెట్టుకోవాలి. ఎప్పుడు అంటే ప్రభువు కొరకు పని చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. మన పనులు చేసుకోవడానికి కాదు. వీఆర్ ఈగర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ డ్యూటీస్. మన బాధ్యతలను నిర్వర్తించడంలో మనం చాలా సిద్ధాంతులం, కానీ దేవుని బాధ్యత నిర్వర్తించడంలో మనం ఎప్పుడు కూడా దూరంగా ఉంటాం. అందుకే దేవుని పని చేయుటకు మనం ఎంత ముందుగా ఉంటామో ఆ దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదించడానికి కూడా అంతే ముందుగా ఉంటాడు. ఇది ఎప్పుడు కూడా మీరు మర్చిపోకూడదు. అందుకే దేవుని పని చేయడానికి అబ్రహాము చాలా ప్రయాసపడతా ఉన్నాడు. అంటే తన కుటుంబ విమోచన కొరకు ప్రయాసపడతా ఉన్నాడు, తన కుటుంబ విడుదల కొరకు ప్రయాసపడతా ఉన్నాడు. ఆ కుటుంబం శిక్షించబడకుండా ఉండడానికి అబ్రహాము బాధపడుతూ ప్రయాసపడుతూ దేవుడిని వేడుకుంటున్నాడు. అందుకే క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ మనము నష్టపడకుండా మనకు మధ్యవర్తిగా విజ్ఞాపనకర్తగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఇప్పటికీ మీ గురించి నా గురించి ఏం చేస్తా ఉన్నాడు? విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. నా పిల్లలు శిక్షింపబడడం ఆయనకు ఇష్టం లేదు. మీరు నా పిల్లలు అయ్యండి, మీరు శిక్షింపబడ్డా నాకు ఇష్టం లేదని యేసుక్రీస్తు ప్రభువు వారు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకే మనం ఒక అద్భుతమైన సత్యాన్ని మనం మర్చిపోకూడదు. మనము క్రైస్తవులుగా ప్రత్యేకపరచబడ్డాము అంటే దానికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. ఉద్దేశం లేకుండా, కారణం లేకుండా నీవు నేను క్రైస్తవుడికి కాలేదు. అందుకే మంచి పాట నేనే ఆడుతున్నాను. మంచి పాటతో చెడ్డ పాటను మీరు వేసి పెడతాను, మీరే మాట్లాడుతుంది. ఆల్రెడీ నేను ఒకసారి పాడాను, రెండో చరణం పాడాను, కానీ ఇప్పుడు మొత్తం పాటగా అనుకుంటాను. ఎందుకంటే యాక్ట్గా సరిపోతుంది, మన పరిస్థితులకు ఖచ్చితంగా సరిపోతుంది. ఎందుకంటే మనం ఎలా ఉన్నాము, ఎలా ఉండాలి, ఎలా ఉండాల్సిన ఉన్నాం, ఎలా ఉంటున్నాము అన్నది జ్ఞాపకం చేసుకోవడానికి యాక్ట్గా ఈ పాట సరిపోతుందని అనుకుంటా ఉన్నాను. కొంచెం సమయం ఎక్కువైనా ఈరోజు మాత్రం విడిచిపెట్టేది లేదు. నాశించిన పరలోక తండ్రి ఏరి చూచుచున్నాను నీ వైపు. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు.
ఫలింపకుండుట నీకు న్యాయమా? యజమాని సహనంతో జయదాటమా? ఫలింపకుండుట నీకు న్యాయమా? యజమాని సహనంతో జయదాటమా? వెదకినప్పుడు నీ యొక్క ఫలము లేక ఉంటే ఆకులతో నిన్ను చూసి తండ్రి సంతసించునా? వెదకినప్పుడు నీ యొక్క ఫలము లేక ఉంటే ఆకులతో నిన్ను చూసి తండ్రి సంతసించునా? ఇవ్వబడిన సాయములో వర్ధిల్లకుంటే ఇవ్వబడిన సాయంలో వర్ధిల్లకుంటే మోడు లాంటి నిన్ను ఇంక పెరిగి వేయకుండునా? మోడు లాంటి నిన్ను ఇంక పెరిగి వేయకుండునా? ఫలింపకుండుట నీకు న్యాయమా? యజమాని సహనంతో చెలగాటమా? ఫలింపకుండుట నీకు న్యాయమా? యజమాని సహనంతో చెలగాటమా? ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఫలింపకుండుట నీకు న్యాయమా? యజమాని సహనంతో జయగాటమా? ఫలింపకుండుట నీకు న్యాయమా? యజమాని సహనంతో జయగాటమా? నిజంగా దేవుడు ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో నిన్ను ఏర్పరుచుకున్నాడు, సంఘంలో నాటాడు. నువ్వు ఈ సంఘంలో ఫలించకపోతే, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండకపోతే, ఇతరులను మార్చే విధంగా నీ జీవితాన్ని కట్టుకోకపోతే, నీవు బ్రతికి ఉన్న చచ్చిన శవంతో సమానం. ఇది మనం ఎప్పుడు మర్చిపో. నువ్వు బ్రతికి ఉన్నావంటే దాని అర్థం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆడుతున్నాయి. క్రైస్తవునిగా బ్రతికి ఉన్నామంటే అర్థం క్రీస్తు నీలో జీవించి ఉంటేనే నీవు క్రైస్తవునిగా బ్రతికి ఉన్నట్టు లెక్క. క్రీస్తు నీలో మరణించి ఉంటే నువ్వు క్రైస్తవునిగా ఉన్నట్టు కాదు అన్న సత్యాన్ని మనం విన్నానా? అందుకే ఇతరుల కొరకు ప్రార్థించేవారు, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేవారుగా మనం ఉండాలన్న సత్యాన్ని అబ్రహాము మనకు నేర్పిస్తున్నాడు. అందుకే అబ్రహాము జీవితాన్ని మన జీవితంలో ఒక గుణపాఠంగా ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసులకు తండ్రి తన సొంత కుమారుని దేవునికి అప్పగించడానికి సిద్ధపడినటువంటి గొప్ప వ్యక్తి. అదే రీతిగా ఆపదలో ఉన్నటువంటి తను నమ్మి వచ్చిన కుటుంబాన్ని రక్షించడానికి ముందుండి దేవునితో పెరుగులాడినటువంటి వ్యక్తి. అందుకే అబ్రహాము లాంటి జీవిత విలువను మనం కలిగి ఉండవలసిన వారమైన మన సత్యాన్ని జ్ఞాపకం చేస్తాం. అందుకే గాడ్ రివీల్స్ హిస్ పర్పస్ టు హిస్ ఫ్రెండ్. తన స్నేహితుని పట్ల ఏ ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడో అబ్రహాము ద్వారా బయలుపరిచినటువంటి దేవుడు. నీ కుటుంబం, నీ స్నేహితుని కుటుంబం ఖచ్చితంగా రక్షింపబడుతుంది. నేను దానికి భరోసా. ఎందుకంటే వాడు మాత్రమే నమ్మకంగా ఉన్నాడు కాబట్టి వారి కుటుంబాన్ని నేను మాత్రం రక్షిస్తాను. అందుకే రప్పించాడు. అయితే రక్షించడానికి దేవుడు సిద్ధంగా ఉన్న రక్షణలోనికి రాక ఏమైపోయింది? లోతు భార్య ఆశీర్వాదం నుండి శాపములోనికి వెళ్ళిపోయింది. అందుకే క్రీస్తునందు ప్రేమ వల్ల దేవుడు ఎప్పటికీ మనల్ని రక్షించడానికి, ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే అన్నాడు, రక్షింపనేరక ఉన్నట్టు ఆయన చేతులు వరుస కాలేదు. ఈ ఆల్వేస్ దేర్. ఆయన చేతులు మనకు ఎప్పుడు ఉన్నాయి.
నువ్వు తీర్మానం చేసుకోవాలి. God reveals his purpose to his friend. తన స్నేహితుడి కొరకు ఉద్దేశానుసారంగా విడిపించగలిగిన దేవుడిని తనలో తాను నిరూపించుకున్నటువంటి దేవుడు. మన జీవితంలో కూడా ఖచ్చితంగా విపత్కర పరిస్థితుల్లో మనం ఒకవేళ చిక్కుకొని ఉంటే, తోడు కుటుంబం ఎంత భయంకరమైన స్థితులతో చిక్కుకొని ఉందో ఆ స్థితుల్లో నుంచి దేవుడు విడిపించిన దేవుడు, నడిపించిన దేవుడు. నేను కూడా ఖచ్చితంగా విడిపించగలడు, ఖచ్చితంగా నడిపించగలరు. మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో, దేవుని చేతుల్లో మన జీవితాన్ని ఉంచుకుంటామో, ఖచ్చితమైన కార్యములు జరిగించగలిగిన దేవుడిగా ఉన్నాడన్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మనం ఒకసారి అబ్రహాము జీవితంలో చూడగలిగితే కేవలం లోతు కుటుంబాన్ని మాత్రమే రక్షించమని అబ్రహాము ప్రార్థన చేయాలి. సొదొమ పట్టణం అంతటిని రక్షించమని ప్రార్థన చేస్తా ఉన్నాడు. అంటే సొదొమ పట్టణం అంతటిలో ఎవరున్నారు? దేవుడికి వ్యతిరేకంగా జీవించేవారే ఉన్నారు. అయినా ఈ పట్టణం అంతటినీ దేవా రక్షించు అని ప్రార్థన చేస్తున్నాడు. మన రుద్రారంలో ఉన్నటువంటి ఇద్దరి వరకు ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు? అయ్యా, రుద్రారంలో ఉన్నటువంటి ప్రజలందరూ రక్షింపబడాలి, రుద్రవరం అంతా కూడా రక్షణలోకి రావాలని ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు? అఫ్రాల్ మన గ్రామం కొరకే మనం ప్రార్థన చేయలేకపోతుంది. లోకం కొరకే ప్రార్థన చేస్తాం, దేశాల కొరకే ప్రార్థన చేస్తాం. అందుకే మన సహోదరుల విషయమే ప్రార్థించే భారం మనం కలిగి ఉండాలి. మన కొరకు మనం ప్రార్థించే భారం కాదు మనకు కావాల్సింది, మన సహోదరుల కొరకు ప్రార్థించే భారం. ఎవరిగా మన శత్రువుల కొరకు ప్రార్థించే భారం కలిగి ఉండాలి. శత్రువు కొరకు కూడా ఏం చేయాలా? శత్రువు కొరకు కూడా మనం ఏం చేయాలి? నాకు బైబిల్లో రాయబడి ఉంది, శత్రువు గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. స్పష్టంగా రాయబడి మన శత్రువు గురించి వేరే ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన నాశనాన్ని కోరుకుంటున్నాం. ఎందుకు? వాడు మన శత్రువు కాదు. వాస్తవంగా మనం ఆలోచన చేయగలిగితే, ప్రాక్టికల్ గా మనం ఆలోచన చేయగలిగితే, మనం చేసే కార్యాల ద్వారా యేసుక్రీస్తు ప్రభువుల వారికి మనం అందరం శత్రువులమా? శత్రువులు. కానీ ఆయన మనల్ని ప్రేమించాడు, మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఆయనను వెంబడిస్తున్న నీవు, ఆయనను హృదయంలో కలిగి ఉన్న నీవు మాత్రం ఆ లక్షణాలు కలిగి లేదు. ఈ దినం నుంచి అయినా ఆ లక్షణాలు అలవరుచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. బంధాలు బాంధవ్యాలు బలపడాలి అంటే ఇక్కడ పాత నిబంధన గ్రంథం అంతా కూడా బంధాలు బాంధవ్యాల గురించి రాయబడేది. సో బంధాలు బాంధవ్యాలు నిలబడాలి అంటే మూడు విషయాలు అవసరమైనాయి. ట్రస్ట్ ఈజ్ బిగ్గర్ దాన్ డౌట్. మన జీవితాల్లో ఉండాల్సింది ట్రస్ట్ ఈజ్ బిగ్గర్ దాన్ డౌట్. అనుమానం కంటే గొప్పది నమ్మకం. బంధం బలపడాలంటే ఏముండాలా? అనుమానమా నమ్మకమా? అనుమానం అంటే బంధాలు బలపడతాయా బలహీనపడతాయా? నమ్మకం అంటే అందుకే ట్రస్ట్ ఈజ్ బిగ్గర్ దాన్ డౌట్. అనుమానము బంధువుల మధ్య, బంధుత్వాల మధ్య ఉండకూడదు. ఎవరు చెప్పినా నమ్మకూడదు. బంధాలు బంధుత్వాల మధ్య ఉండవలసింది నమ్మకమే కానీ అనుమానం కాదు. రెండవ లక్షణం బంధాలు బలపడాలంటే రెండవ లక్షణం లవ్ ఇస్ బిగ్గర్ దాన్ ఈగో. నేను అనే అహం కన్నా ప్రేమ చాలా గొప్పది. బంధాలు బలపడాలంటే ఏముండాలా? నేను అనే అహమా ప్రేమ? మనందరికీ ఏముంటది? ఇంక్లూడింగ్ మీ. నేను లేకపోతే 100 మంది దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. నేను ఈ నేను అనే మాట మన జీవితంలో ఎప్పటికీ ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభువుల వారు నేను రాకపోతే మీకు రక్షణ ఉందా అని ఎప్పుడు అన్నారు? తండ్రి నన్ను పంపిన చిత్తాన్ని నెరవేర్చడానికి మాత్రమే ప్రయాసపడుతున్నాను. నేను రాకపోతే, నేను ప్రాణం పెట్టకపోతే, నేను మరణించకపోతే, నేను పునరుత్థానాన్ని కాకపోతే మీకు లేదు అని ఎప్పుడు చెప్పరా? మనం చెప్పుకుంటున్నాం. ఈ నెవర్ సేస్ దట్ ఐ యామ్. ఒక్క విషయంలో మాత్రం చెప్పాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఇక్కడ మాత్రమే నేనే పదం ఉపయోగించాడు తప్ప ఎక్కడ ఆయన నేను
కన్న తల్లి వచ్చి నాయనా నాయనా ద్రాక్షారసం అయిపోయిందిరా, ఏమన్నా తీయని అంటే ఏమన్నాడు, నాతో నీకేం పని, నీ పన్ను చూసుకో, నా పని నేను చేస్తాను. దేవుడు నన్ను ఎప్పుడు ఏ పని చేయమన్నాడో అప్పుడు పని చేస్తా. నువ్వు చెప్పినట్టు నేను చేయడానికి నన్ను దేవుడు పంపలే. నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మాత్రమే నేను లోకానికి వచ్చాను. సో మనం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి లోకంలో ఉన్నాము తప్ప ఇంకొకరి బాధ్యతలు నిర్వర్తించడానికి కాదు. తల్లిదండ్రులకు పిల్లలు బాధ్యతలు, తల్లిదండ్రులకు పిల్లలు బాధ్యతలు. బాధ్యతలు తెచ్చిన తర్వాత ఎవరి చేతుల్లో పెట్టాలా? దేవుడి చేతుల్లోనే పెట్టాలి. దేవుడే బాధ్యతలు తీర్చగలిగిన వాడు. అందుకే ప్రతి విషయంలో కూడా దేవుడికి అప్పగించగలిగితే మన పిల్లల భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడికి అప్పగించాలి. ఎవ్రీథింగ్ షుడ్ సరెండర్ టు గాడ్ ఓన్లీ. ప్రతి విషయం కూడా దేవుడికి అప్పగించాలి. దేవుడే కార్యాలు చేస్తాడు, దేవుడే కార్యాలు చేయగలడు అనేటువంటి ఆలోచనతో దేవుడికి అప్పగించగలిగే స్థితిలో మనం ఉండాలి. అది మన జీవితంలో కలిగి ఉండవలసినటువంటి తీర్మానం, మన జీవితంలో తీసుకోవాల్సినటువంటి తీర్మానం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇది పాత నిబంధన గ్రంథం మూడవ అంశం. మ్యూచువల్ రెస్పెక్ట్ ఇస్ బిగ్గర్ దాన్ ఎక్స్పెక్టేషన్స్. మ్యూచువల్ రెస్పెక్ట్ ఇస్ గ్రేటర్ దాన్ ఎక్స్పెక్టేషన్స్. బంధాలు బలపడాలంటే వి షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అదర్స్. ఇతరుల నుంచి ఏది కూడా మనం ఆశించకూడదు. ఏం చేయాలా? ఇతరులను గౌరవించడం నేర్చుకోవాలి. మన బంధువులను గౌరవించడం నేర్చుకోవాలి. ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు. నువ్వు ఇది ఇస్తేనే మన బంధం బాగుంటుంది. ఇచ్చి పుచ్చుకోవడం ద్వారా బంధాలు ఎప్పుడు కూడా బలహీనపడతాయి తప్ప బలపడవు. ప్రేమ ఇచ్చి పుచ్చుకుంటే బలపడతాయి. భౌతికపరమైనటువంటి లావాదేవీలు ఏది ఇచ్చి పుచ్చుకున్నా బంధం బలహీనపడుతుంది తప్ప బలపడదు. సో వీఆర్ స్ట్రాంగ్ ఇన్ స్పిరిచువాలిటీ. క్రైస్తవులుగా మనం ఎందుకు బలవంతులం అంటే ఆత్మీయ స్థితిలో బలవంతులము కనుక మనం ఎప్పటికీ బలవంతులమే. భౌతికపరమైన విషయాల్లో మనం బలవంతులంగా ఉన్నామా లేదా అనేది ఇట్స్ సెకండరీ, రెండవ ఆలోచన. భౌతికపరంగా దేవుడు ఖచ్చితంగా మన బలపడుతుంది. ఎందుకంటే అంటాడు కదా, మొదట నా రాజ్యమును అన్నింటినీ మీరు వెతకండి, తర్వాత మీకు అవన్నీ అందిస్తా. అందించగలిగినది కూడా మన దగ్గర ఉన్నాడు. అందుకే ఆయన మీద మనం ఆధారపడి మన జీవితాన్ని కట్టుకోవాల్సిన వారిపైన మనసుని జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, పత్రికా పాఠ్యభాగంలోకి వెళ్ళగలిగితే మనందరికీ తెలిసిన భాగమే. పత్రికా పాఠ్యభాగంలో ప్రస్తుతంగా రాయబడింది కదా, 17వ వచనం స్టార్టింగ్ చదవండి. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఎక్కడైనా నడుచుకున్న వలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుతున్నాను. పౌలు మాట్లాడుతున్నాడు. అన్య జనులు నడుచుకున్నట్లు మీరు ఎక్కడైనా నడుచుకోనకూడదు. అన్య జనులు నడుచుకున్నట్లు మీరు ఎక్కడైనా నడుచుకోనకూడదు అంటే దాని అర్థం అన్య జనుల జీవిత విశేషాలు మన జీవితం మీద ప్రభావం చూపకూడదు. అన్ని లోకంలో బతకకూడదు. అదే ఈ లోక సంబంధమైన ఆశల చేత పట్టి పీడింపబడకూడదు. అందుకే అంటారు కదా, ఈ లోక సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టుకోనకూడదు. పరలోక సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టుకోండి. ఈ లోక సంబంధమైనవన్నీ కూడా దేవుడు అనుగ్రహించే కృపావరాలు. ఇట్ విల్ కమ్ టు యు. ఖచ్చితంగా వస్తాయి, రాకుండా పోవు. అదే అంటాడు, ఆకాశ పక్షులు చూడండి, వివిధ ఉపాయ పంటలు కూర్చున్నారు, వాటిని పోషించిన దేవుడు మిమ్మల్ని వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా? ఆకాశ పక్షులకు ధాన్యం పెడతాడు, మీకు పెట్టాడా భోజనం అనుకోవచ్చు. బాబు, నేను కష్టపడకపోతే నేను ఎట్లా సంపాదిస్తాను? నువ్వు కష్టపడాలంటే నీకేం కావాలా? శక్తి కావాలా? లేదు. శక్తి ఎవరు ఇచ్చారు? నువ్వు తినే కూర వదిలేదు చెప్పాలా? నువ్వు తినే భోజనం వదిలేదు. వాస్తవంగా మనం తినే భోజనం ద్వారా వచ్చేది శక్తి కాదు, రోగాలు. అవునా కదా? సేద్యం చేసేటప్పటి నుంచి పోసేంత వరకు ఏం వేస్తున్నారు చెప్ప? మనం తింటున్న కూడు ఎప్పుడు మందుల కూడు. మందుల కూడుతో శరీరానికి ఆరోగ్యమా అనారోగ్యమా? అనారోగ్యకరమైనటువంటి ఆహార పదార్థాలు తింటా ఉన్నా నీ దేహం ఆరోగ్యంగా ఉంది. కారణం ఎవరు? ఇప్పుడు చెప్పండి, నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఎవరు? శక్తిస్తున్నది ఎవరు? నేను సంపాదించుకో, నేను తింటున్నా క్రమంలో బ్రతకమాక.
పోయకపోతే ఆయన పోస్తాడని నమ్మకం, ఆయన పోస్తాడని నమ్మకం. ఈ కెన్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్. ప్రతి పరిస్థితిని సమకూర్చి మన జీవితానికి ఆశీర్వాదకరంగా మార్చగలిగిన సమర్థుడు మన దేవుడు. అందుకే అంటాము, మీరు అన్యుల వలె నడుచుకోమాకండి, అన్యుల వలె నడుచుకోమాకండి. యు నీడ్ టు హ్యావ్ ఎ న్యూ లైఫ్. అందుకే పాతవి గతించడానికి సమస్తము ప్రర్థమైన ద సోర్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్, ద సోర్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్. కాన్ఫ్లిక్ట్ నీకు యుద్ధాలు ఎప్పుడు వస్తాయంటే నీలో పాత మనిషి ప్రాచీన స్వభావం ఉన్నప్పుడు మాత్రమే యుద్ధం వస్తుంది జీవితంలో. పాత మనిషి ప్రాచీన స్వభావం అనేది పాప పంకీలమైనటువంటి ఆలోచనలు, పాప భూయిష్టమైనటువంటి ఆలోచనలు. మనసులో, కంటితో, చెవితో, దేహంలో ఏ ఆకారంలో మనం పాపం చేయలేదు చెప్పండి. ఏ ఆకారంలో మనం పాపం చేయలేదు చెప్పండి. ఏ అవయవంలో మనం పాపం చేయలేదు చెప్పండి. ప్రతి ఆర్గాన్ కదా, ప్రతి అవయవం కూడా పాపం ప్రేరేపితమే. అందుకే అంటాడు దావీదు మహారాజు, నేను పాపములో పుట్టిన వాళ్ళను పాపములోనే నా తల్లిదండ్రుల గర్భమున ధరించను. ఈ లోకంలో ఎవరో పరిశుద్ధులు లేరండి, అందరూ పాపలు. అందుకే ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టుకోవాలి. అంటే రాయబడినటువంటి ఈ దైవలేఖన భావంలో, చదవబడిన దైవలేఖన భావంలో మీరు ఒకసారి 18వ వచనం చదవండి. వారైతే అంధకారమైన వస్తున్న వారి తమ హృదయ కారణం వలన తమలో ఉన్న అజ్ఞానం దేవుని వలన దేవుని నుండి వేరుపరచబడిన వారి తమ మనస్సులను వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. అది చదవండి ఖచ్చితంగా. తర్వాత వారు ఏం లేదంట, వాళ్ళతో మాట మనం కూడా ఏం లేదంట. వాళ్ళు ఎక్కడ నడుచుకుంటున్నారు, మనం కూడా వాళ్ళకి సిగ్గు లేకపోతే మనకేం లేనట్టు. వయసు వరుస వాళ్ళ మధ్య మనం కూడా, వాళ్ళ మధ్య మనం కూడా. అందుకే మనము సిగ్గు కలిగిన వారుగా, సిగ్గుపడే పనులు చేయకుండా ప్రభువు కొరకు నమ్మకంగా బ్రతకడానికి మన జీవితాలను పట్టుకోవాలి. సిగ్గుపడకూడదు, సిగ్గు లేని వారముగా అనగా ప్రభువు కొరకు ఏం చేసినా కూడా ధైర్యంగా చేయగలగాలి. ఈ లోక కార్యక్రమం చేస్తూ సిగ్గు పడే దాని గురించి నేను మాట్లాడాను, సిగ్గుపడే పనుల గురించి నేను మాట్లాడాను. దేవుడి కొరకు ఏం పని చేసినా కూడా ధైర్యంగా చేయగలిగినటువంటి స్థితిలో ఉన్నాడు. అందుకే ప్రాచీన స్వభావం వదిలిపెట్టుకొని ఖచ్చితంగా నవీన స్వభావాన్ని కలిగి ఉండాలి. ద సోర్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ విల్ బి ఓల్డ్ మ్యాన్, ద సాల్వేషన్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ విల్ బి ద న్యూ మ్యాన్. యుద్ధాల ద్వారా మనము మన మనసులో జరిగే యుద్ధం ద్వారా ఏం రావాలి, మన జీవితానికి రక్షణ రావాలి. మనస్సు సంఘర్షణ ద్వారా మనసు శరీరాన్ని జయించి శరీర కోరికలను అణిచివేసి ప్రభువులో నింపగలిగేటువంటి గొప్ప ఆయుధం మనసు. అందుకే నీ మనసు నీ ఆధీనంలో ఉంటే నువ్వు దేవుని ఆధీనంలో ఉంటావు. నీ మనసును నీ ఆధీనంలో పెట్టుకోవాలా. అంటే కోరికలను ఏం చేయాలా, అణచివేసుకొని బ్రతకాలి. కోరికలు లేనటువంటి జీవితం, ఆశలు లేనటువంటి జీవితం మనము కలిగి ఉండవలసిన వారమైన సత్యాన్ని స్పష్టంగా లేఖనం మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. అందుకే క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఒకసారి చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. అందరికీ తెలిసిందే, నేను కొత్తదే చెప్పడం కాదు. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. ఏమనగా మన ఇద్దరు పాపమై పాపములు దాసుల పాపులకు పాప శరీరం నిరంతరమవునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదము. మన ప్రాచీన స్వభావము దేవుడి ఎవరి ద్వారా సిలువ వేయబడిందంట? యేసుక్రీస్తు ప్రభువుల ద్వారా సిలువ వేయబడింది. ఇంకా నీవు పాత జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే ఇంకా నీవు సిలువ వేయబడిన అనుభవాన్ని నువ్వు పొందలేదు. సిలువ వేయబడిన తర్వాత there is no more sin overruled you. నీ పైన అధికారమే లేదు పాపానికి. నువ్వు నిజంగా ప్రభువుతో సిలువ వేయబడితే పాపానికి నీ మీద అధికారమే లేదు. పాపము నీ మీద ప్రభుత్వమే చేయదు. ఒకవేళ పాపం నీ మీద ప్రభుత్వం చేస్తుంది అంటే నువ్వు ఇంకా పాపము కార్యాలు, పాపం ఆలోచనలతో ఒకవేళ నింపబడి ఉన్నావు అంటే యు ఆర్ నాట్ విత్ గాడ్. అది గుర్తుపెట్టుకో. నువ్వు దేవుడితో లేవు, క్రీస్తుతో సమమాత్రత కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండలేదు. ప్రాచీన స్వభావాన్ని
పరీక్షించి తెలుసుకున్నట్లు నీ మనసు నా ఆయన రూపాంతరము పొందుడి. We need to have a transfigured life. రూపాంతర అనుభవము. రూపాంతరం చెందాలి. రూపాంతరం చెందాలి. మనము సైన్స్ స్టూడెంట్స్ స్కూల్ పిల్లలు కూడా తెలిసినది. స్కూల్లో కూడా చెప్తారు. స్కూల్లో కూడా చెప్తారు. సీతాకోక చిలుక రూపాంతరం చెందేటువంటి అనుభవం. ఏమైంది? మొట్టమొదటిగా గొంగలి పురుగుగా ఉన్న సీతాకోక చిలుకగా మారడానికి 4 దశలు. గొంగలి పురుగుగా ఉన్నప్పుడు దాన్ని అసహించుకుంటాం, దాన్ని పక్కన పడేస్తాం, దాన్ని పట్టుకోవడానికి కూడా అలర్జీ ఉంటుంది. సీతాకోక చిలుకగా మారిన తర్వాత పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సీతాకోక చిలుక ఎన్ని రోజులు బతుకుతుంది? నువ్వు ఆన్సర్ చెప్పినావు కాబట్టి గట్టిగా చెప్పాలమ్మా. ఏమంటే ఆన్సర్ వచ్చింది 14 రోజులు. ద బటర్ఫ్లై విల్ లివ్ ఇన్ ద వరల్డ్ జస్ట్ 14 days. 14 రోజులు మాత్రమే. అంటే సీతాకోక చిలుకగా రూపాంతరం పొందిన తర్వాత సీతాకోక చిలుక బ్రతికే దాని వయస్సు 14 రోజులు. 14 రోజుల్లో ఎంతమంది మనసును దోచేస్తుంది? గొంగలి పురుగుగా ఉన్నప్పుడు అందరూ చిరుదరించుకుంటారు. సీతాకోక మారిన తర్వాత అందరి మనసును పొలవడదు. అట్లనే గొంగలి పురుగుగా ఉన్నటువంటి మన పాత లోక జీవితము సీతాకోక చిలుకగా మారిన తర్వాత ప్రభు కొరకు జీవించిన తర్వాత అనేకులను ఆకర్షించేట్టుగా మన జీవితం ఉండాలి. అందరి మనసును ఆకర్షించేట్టుగా మన జీవితం ఉండాలి. అందుకే రూపాంతరం చెందడం అంటే అదే మాట. నవీన స్వభావాన్ని ధరింపజేసుకోవడం అంటే అది ఊకే మనిషి మారడం కాదు. When we walk in the streets, వీధుల్లో నడుస్తూ ఉన్నప్పుడు నిజంగా దేవుని జనాంగ, మన దేవుని ప్రజ, దేవుని బిడ్డ నడుస్తూ ఉన్నాడన్నటువంటి ఆలోచన మనసుల్లో కలగాలి. అది నిజంగా దేవుని కొరకు జీవించగలిగినటువంటి జీవన విధానం. ఆ విధంగా మనం రూపాంతరం చెందాలి తప్ప ఊకే మార్పు చెందడం కాదు. నేను మార్పు చెందిన బాప్తిజం చేసుకున్నా, నాకు రక్షణ వచ్చింది, నేను ఆ చర్చికి పోతున్నా, నాకు రక్షణ వచ్చింది. ఏ చర్చికి పోయినా, ఏ ఊరికి పోయినా నీకు రక్షణ రాదు. నువ్వు రక్షణ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా నీకు రక్షణ రాదు. ఎందుకంటే బైబిల్ రాయబడింది రక్షణ కృప ద్వారా మాత్రమే అందించబడుతుంది. 1,00,000 కోట్లు వస్తే నీకు అందించబడదు. కృప ద్వారా మాత్రమే రక్షణ నీకు ఇస్తాడు దేవుడు. ఇంకొకసారి పోతే నీకు రాదు రక్షణ. సత్యవాక్యమును తెలుసుకొని అందులో ఉన్న అంతరార్థాన్ని గ్రహించి దాని కొరకు జీవించగలిగే జీవిత విలువను సంపాదించుకున్నప్పుడే రక్షణ అనుభవాన్ని నువ్వు పొందగలవు. అందుకే అంటా ఉన్నాడు ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నవీన స్వభావాన్ని ధరించుకోనాలి. అంటే గలతీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. విశ్వాసం వల్ల దేవుని కుమారులైనారు. క్రీస్తులోని బాప్తిజం పొందిన వీళ్ళందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. మీరు ఆలోచన చేయండి. ఎప్పుడైనా బాప్తిజం తీసుకున్న తర్వాత మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే మనం క్రీస్తును ధరించుకున్న వారము. కొత్త బట్టలు వేసుకుంటాం, కొత్తగా కనపడతాం కదా. కొత్త బట్టలు వేసుకోవడానికి ఇష్టపడతాం కదా, సంతోషపడతాం. క్రీస్తును ధరించుకున్న తర్వాత ఎట్లుండగా కొత్త బట్టలు ధరించుకున్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నావో క్రీస్తును ధరించుకున్నప్పుడు అదే సంతోషం లోకానికి కనపడాలి. అర్థమైనప్పుడు చెప్పేది కొత్త బట్టలు ధరించుకోవడానికి ఎంత సంతోషపడతావో క్రీస్తును ధరించుకున్నప్పుడు కూడా ఆయన ఈ లోకాన్ని చూపించడానికి ఎంతో సంతోషం పడ్డారు. బాధపడకూడదు. నేను క్రైస్తవుని, బాధపడదు చెప్పకూడదు. ఆయన క్రిస్టియన్. ఏమో క్రైస్తవుని తర్వాత నాకు బాధలే బాధ, శ్రమలే శ్రమ. క్రైస్తవుడైతే బాధలు శ్రమలు రావమ్మా. చాలా జాగ్రత్తగా నా మాట ఆలోచించండి. నిజంగా క్రైస్తవుడు అయితే బాధలు శ్రమలు రావు. నామకార్థ క్రైస్తవుడు అయితే శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కన్నీళ్ళు వస్తాయి. ఎందుకో బాబు గుడికి పోవడం మొదలు పెట్టిన వచ్చి నాకు కష్టాలు వచ్చినాయి బాబు. గుడికి రావడానికి వచ్చిన కష్టాలు రాలేదన్నా నువ్వు
క్రీస్తులో ఉన్నవారు ఎక్కడ కష్టాలు పొందినట్టుగా ఆయన బైబిల్లో తన నమ్మిన వారు విచ్చమెత్తుకున్నట్టు, నీతిమంతులు విచ్చమెత్తుకున్నట్టు ఎక్కడ లేదు. నీతిమంతులు విచ్చమెత్తుకున్నట్టు ఎక్కడన్నా ఉందా? మన నీతిమంతులం అయితే దేవుడు ఖచ్చితంగా మనం తలమే పెడతారు తప్ప ప్రోగగా పెట్టాడు. అందుకే మనం నీట్ ట్రాన్స్ఫార్మ్ విత్ రైచస్, నిజంగా నీతియుక్తమైనటువంటి కార్యములు చేయగలిగిన స్థితిలోకి మనము మార్పు చెందాలి. లాస్ట్ ప్రమాణం చదవబడినటువంటి సువార్త పాఠ్యభాగంలో మనం చూడగలిగితే, సువార్త పాఠ్యభాగంలో పక్షవాయువు గల వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభుల వారికి దగ్గరకు తీసుకున్నారు. ఏం రోగం తెలుగు? పక్షవాయువు అంటే పెరాలసిస్ రోగం కనపడి, ఇంగ్లీష్ లో పెరాలసిస్ అంటారు. అంటే అర్థం ఏంటి? పెరాలసిస్ ఎందుకు వస్తుంది? పక్షవాతం ఎందుకు వస్తుంది? పక్షవాతం ఎందుకు వస్తుంది? బీపీ అబ్నార్మల్ గా పోయినప్పుడు, లేకపోతే మైండ్ లో బ్లడ్ వాటర్, అంతే కదా. రెండు కారణాలు, ఈ రెండు కారణాలతో ఈ పెరాలసిస్ స్ట్రోక్ వస్తుంది. బీపీ అబ్నార్మల్ ఎందుకు పోతుంది? ఆలోచన. ఎందుకు ఆలోచన చేస్తారు? అంత ఆలోచన చేయాల్సిన అవసరం ఏమిటి? సమస్యలు ఎందుకు వచ్చినాయి? అలా సేమ్ ప్రాబ్లం నమ్మలేదు కాబట్టి సమస్య సేమ్. ఈ పెరాలసిస్ లో వచ్చినటువంటి వ్యక్తి పాపం చేశాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు స్వస్థత పొందడానికి ప్రభు దగ్గరికి చేస్తే ప్రభు ఏం చెప్తా ఉన్నాడు? నీ పాపములు క్షమింపబడి. వాళ్ళు ఎందుకోసం తీసుకొచ్చినారు? స్వస్థత కోసం తీసుకున్నారు. ప్రభు ఏమంటున్నాడు? నీ పాపములు క్షమించబడితే దేహంలో ఆరోగ్యం చేకూరుతుంది ఆటోమేటిక్ గా. వాళ్ళకి తెలియదు అలాగే. మరి పాపంలో ఉంటే నీ దేహంలో రోగం ఎప్పుడు ఉంటుంది? పాపంలో ఉంటే మన దేహంలో రోగం ఎప్పుడు ఉంటుంది? పాపములో నుండి విడుదల పొందితే మన దేహంలో ఆరోగ్యమే ఉంటుంది. అందుకే పాపం నుండి విడుదల పొందాలని యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడ లాజిక్ చెప్తా ఉన్నాడు. మనం ఆ లాజిక్ జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం, లాజిక్ పట్టుకోలేకపోతున్నాం. మనకు రోగాలు ఎందుకు వస్తున్నాయంటే మనం మనం ఇంకా రోగంలో అంటే పాపంలోనే ఉన్నాం. దాని లాగా మాట్లాడుతున్నాం. నేను పాపంలో ఉన్నవాడు, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది. ఇంకా పాపంలోనే ఉన్నవా? 2000 సంవత్సరాలు నేను పాపిని అని చెప్తున్నావే. 2000 సంవత్సరాల క్రితం నేను పరిశుద్ధంగా చేయడానికి ఆయన శిలోమానం పొందాడే. మనం వెంట పాపం అయ్యావు. పాపములకు నామరూపం లేకుండా తీసేసినాడే. ఇంకా నువ్వు పాపం పెట్టేదో. శరీర కార్యాల ద్వారా ఇంకా పాపములు చేస్తున్నాం కాబట్టి మన పాపములను గుర్తించగలుగుతున్నాం. అందుకే శరీర కార్యములు పాపపు కార్యాలు మన జీవితంలో చేయకపోతే మనల్ని మనము ఖచ్చితంగా నీతిమంతులుగా పరిశుద్ధంగా దేవుడి సన్నిధిలో ప్రత్యక్షపరచుకోవచ్చు. అందుకే అంటాడు నీ పాపములు క్షమించబడి. ఆ తర్వాత ఉన్నటువంటి ధర్మశాస్త్రోపదేశంలో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట, ఈయన ఏంటిదంట ఆయన దేవదూషణ చేస్తున్నాడు. ఈయన ఎవరు మాట్లాడితే కొంత బ్యాచ్ ఉంటుంది, ప్రతి చోట కొంత బ్యాచ్ ఉంటుంది. మంచి జరుగుతా అంటే ఏ బాగా పని పాట తినట్టుంది. అక్కడ అద్భుతం చేసిందే పాపం చెప్పింది ఆయన చెప్తే ఏమంటున్నాడు? ఆ బ్యాచ్ ఏమంటుంది? దేవదూషణ చేస్తున్నాడు. ఆయన దేవదూషణ చేస్తున్నాడు. దేవుడు దేవదూషణ చేస్తున్నాడు. ఆలోచన చూడండి. మళ్ళీ వాళ్ళు ఎవరంట? ధర్మశాస్త్రోపదేశుడు. అంటే తలపట్టిన పండితులు మాట్లాడుతున్నారు. దేవుడు దేవదూషణ చేశాడు. బంధకాల్లో ఉన్న వారిని విడిపించడం దేవదూషణ. మన మీద మంచి కార్యాలు చేయాలి. సంఘం పట్ల గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు we should enhance our hand. Come up the situations will sorrow. ఎక్కడైతే బాధలు, ఇరువులు, ఇబ్బందులు ఉన్నాయో అక్కడ మన చెయ్యి చాచి వాళ్ళని పైకి తీసుకొని రావాలి. అది సంఘం యొక్క బాధ్యత. ఊకే బాధలు తీసుకొని దేవా తండ్రి నీకు దినదినము తొక్కుతూ వేడిగా వాడిని దాని ప్రార్థన చేసుకోవడానికి సంఘం లేదు. సమాజంలో నలిగిపోతున్న వారిని ఆదరించడానికి, దిక్కులేని వారిని దరికి చేర్చుకోవడానికి సంఘాలు ఉన్నాయి. నిజంగా ఆ బాధ్యత నిర్వహిస్తున్నాయి సంఘాలు. ఆలోచన
ప్రియమైన వాళ్ళ ఆలోచన చేద్దాం. అందుకే జీసస్ గివ్స్ అండ్ ఫర్గివ్స్. యేసుక్రీస్తు ప్రభువులో ఇస్తాడు, అట్లే రీతిగా మనల్ని క్షమిస్తాడు. ఇస్తాడు, క్షమిస్తాడు. హ్యూమన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్. మనిషి ఎప్పుడేం చేస్తాడు? పొందుకుంటాడు, మనిషి. దేవుడు ఇస్తాడు, క్షమిస్తాడు. మనిషి పుచ్చుకుంటాడు, మనిషి. ఇప్పుడు చెప్పండి, మనం ఏ స్థితిలో ఉన్నాం? యేసును వెంబడిస్తే విల్ గివ్ అండ్ ఫర్గివ్. యేసును మనం నిజంగా వెంబడిస్తే విల్ గివ్ అండ్ ఫర్గివ్. ఒకవేళ యేసును వెంబడించకపోతే విల్ గివ్ అండ్ ఫర్గెట్స్. ఏ స్థితిలో ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎప్పుడు నాకుదే అనే స్థితిలో ఉన్నామా? నేను ప్రభువు వరకు ఇది చేస్తాను అనే స్థితిలో ఉన్నామా?